వ్యవస్థలో మార్పు, సమాజంలో మార్పు, రాజకీయాల్లో మార్పు, మనుషుల్లో మార్పు, దాంట్లో మార్పు, దీంట్లో మార్పు అని మార్పు అనే పదానికి హోల్సేల్ గా కాపీరైట్ తీసుకున్న మన జేపీ సార్కు మాటలు మార్చుడులో కూడా పెద్ద కాపీ రైటు, కాపీ లెఫ్ట్లు కూడా ఇచ్చేయాలి. ఎందుకు అని నన్ను అడుగుతారేంది మళ్ళా మీరు? అయ్యా చూడండి, ఇది తెలిసిపోతుంది. చూసిన అరులా కథ. నిన్న ఏపీ భవన్ కాడికి కూకట్పల్లి పరందామయ్య వచ్చిండు. వచ్చి తెలంగాణలో ముచ్చట ఇడిచిపెట్టి తెలుగులకు అన్యాయం అవుతున్నదని చెప్పిండు. పక్కపంటే నిలబడ్డ తెలంగాణ బిడ్డలు ఓర్చుకోలేకపోయినరు. ఎందుకంటే బిల్లు పెట్టే టైంలో ఈ కథలు ఎందుకు వాడుతున్నాడని. ఇన్నేళ్ల పోరాటంలో ఎవరిని ఒక దెబ్బనన్న కొట్టినరా తెలంగాణలో? బయటికి వెళ్ళగొట్టి రైవలన్నా. కానీ బిల్లు అయిపోతుంటే జేపీ కొత్త కథ తయారు చేస్తున్నాడని అడ్డుకున్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగాలు జీర్ణించుకోలేకపోయినా ఓ బిడ్డ జేపీని గట్టిగా నిలదీసిండు. సరే నిలదీసిండా ఒకటేసిండా తర్వాత ముచ్చట గాని, హైదరాబాద్ లో లోక్సత్తా చిన్నమ్మలు కాకేయాలు అందరు కలిసి జేపీ మీద దాడి చేసిండ్రు కాబట్టి మేము ట్యాంక్ బండ్ కాడ జంగు మోపు చేస్తామని చేసిండ్రు. జూనియర్ పరంధామం కటారి శ్రీనివాస్ గారు నోట్లే నాలుగు కూసిపోయేటట్టు తెలంగాణలోని గూండాలు దౌర్జన్యకారులను కథ చెప్పుకొచ్చిండు. సరే కడుపు మసిలి అన్నడేమో గాని, అయ్యా కటారి, తెలంగాణ బిడ్డలు చేసింది తప్పే, కోదండరాములు సార్ కూడా దాన్ని ఒప్పని అనలే. ఎవరిని నూకేసినా తప్పు తప్పే గాని, ఇదే మీ ఒకే ఒక్కడు జేపీ గారు చిన్న చదువు చదివిన మనిషేనా? ఐపీఎస్ ఎలుగబెట్టి రాష్ట్రంలో విపరీతమైన సేవలు అందించిండు వెనుకట. ప్రపంచ మేధావని మీరే చెప్పుకుంటారు. మరి అసొంటి మేధావి గారు గుంటూరులో ఒక మాట, హైదరాబాద్లో ఒక మాట, కర్నూలులో ఇంకో మాట. ఇట్లా చోటు మారినప్పుడల్లా మాట మారిస్తే ఈయనను ఏమంటారో అది కూడా నువ్వే చెప్పాలి కదా. హైదరాబాద్కు వచ్చి తెలంగాణకు స్వాగతం అంటాడు, కర్నూలుకు పోయి సమైక్యాంధ్ర అంటాడు. ఇట్లా పూటకో మాట మాట్లాడేటాయనని పట్టుకొని మీరు మేధావని చెప్పుకుంటున్నారు. ఇట్లా పూటకో మాట మాట్లాడే మనిషి నీకు మేధావి లెక్క కనిపిస్తే, మరి ఒక్కటే మాట కట్టుబడి నా తెలంగాణ నాకు కావాలని అడిగిన తెలంగాణ బిడ్డే మరి మాకు దేవుని లెక్క కొట్టిండయ్యా, నీకేమో గుండె లెక్క ఎట్లా కనిపించిండో సెలవిస్తే పీకే మీద పెట్టిన కత్తి తీస్తామంటున్నారు జనం. చెప్తామని అనుకుంటున్నాం.